బిందుసర ప్రాంతంలో కపిల మహర్షి కూర్చున్నారు. సరస్వతీ నదీ తీరం. ఇప్పటికీ గుజరాత్లో సిద్ధపూర్ అనే మహాక్షేత్రమే అది. అక్కడ ఇప్పటికీ ఆ బిందు సరస్సు అద్భుతంగా శోభిస్తున్నది. అక్కడ కపిల మహర్షి వారి దేవాలయం ఉన్నది. అదే మాతృగయ అని జగత్ప్రసిద్ధమైన మాతృ రుణం తీర్చుకోవాలంటే అక్కడికి వెళ్ళి తీరాలన్నారు. కపిల మహర్షి తల్లి యొక్క రుణాన్ని తీర్చుకొని తల్లిని కృతార్థురాల్ని చేశాడు తత్వబోధతో. కనుక ఆ క్షేత్రానికి ఆ పవిత్రత వచ్చింది. కుమారుణ్ణి అడిగింది తల్లి, నాయన నిర్విండాన్నితరం భూమన్ను, విషయములు అనుభవించిన కొద్దీ కోరికలు తీరుతవా? తీరవు, పెరుగుతాయి. చాలా విషయాలు అనుభవిస్తాడు లోకంలో. వృద్ధాప్యం వచ్చిందే, అశక్తుణ్ణైనానే మళ్ళీ